హలో ఫ్రెండ్స్, అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు పునఃప్రారంభం సందర్భంగా గన్నవరం అంతర్జాతీయ విమర్శనం చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోడీకి ప్రజాప్రతినిధులు, ఇతర రాజకీయ ప్రముఖులు ఘనంగా స్వాగతం పలికారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల 50 నిమిషాలకు ప్రత్యేక విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమర్శనం చేరుకున్న ప్రధాని మోదీకి ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, హోంమంత్రి వంగల్పూడి అనిత, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, కృష్ణా జిల్లా ఇన్ఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎంపీలు సీఎం రమేష్, వల్లభనేని బాలశౌరి, కేశినేని శివనాథ్, కృష్ణప్రసాద్ తెన్నేటి, రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ, ఎమ్మెల్సీ చీఫ్ విప్ పంచమర్తి అనురాధ, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు, ఎమ్మెల్సీలు సోమ వీర్రాజు, కొనిదెల నాగబాబు, ఎమ్మెల్యేలు యలమంచి సుజనా చౌదరి, కామినేని శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు, సిహెచ్ ఆదినారాయణ రెడ్డి, మాజీ పార్లమెంట్ సభ్యులు ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జె అనంతరాము, పోలీస్ జైల్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డీజీ అంజనీ కుమార్, ఇంటెలిజెన్స్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ అభిషేక్, కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ, కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావు తదితరులు ప్రధాని మోదీకి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ఆయనకి ఘనంగా స్వాగతం పలికి అనంతరం ప్రత్యేక పనులు అమరావతికి